అండి రైతన్నలందరికీ నమస్తే. మీరు చూస్తున్నది టీబీఎన్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ భాస్కర్ నాయుడు. అయితే మనం వచ్చేసి ఈరోజు పలకరబండ గ్రామంలో ఉన్నాం, ఆస్పరి మండలం. రైతు పేరు వచ్చేసి రంజాన్ గారు. ఆయన వచ్చేసి 1 ఎకరం 2043 మిరపరకం వేసుకోవడం జరిగింది, సింజంటా మిరపరకం. అయితే మెటా ఎక్స్ ఈ రైతు స్ప్రే చేసుకోవడం జరిగిందండి. మెటా ఎక్స్ స్ప్రే చేసుకున్న తర్వాత రైతన్న మిరప తోట ఎలా చేంజెస్ వచ్చాయో ఒకసారి అడిగి తెలుసుకుందాం. చెప్పండి అన్న మీ మాటల్లో. ఇది యాక్చువల్గా అంటే తీసేసేసాను. ఓకే, వైరస్ జెమిని వైరస్ వల్ల. అవును, దీన్ని పెట్టాలంటే చాలా ధైర్యం కావాలా. ఓకే, ఏది అయితే మారుస్తుందో ఏమో గానీ మొత్తానికి పెద్ద పెద్ద మందులు కొట్టి చూసి అలిచిపోయినాను. ఓకే ఓకే, మందుల పేర్లు ఒకటి చెప్పకండి. పెద్ద పెద్ద మందులు కొట్టేశారు. పెద్ద మందులు ఇంకా ఓకే, ఇంకా పెద్ద ఈక్వేషన్లే కొట్టినాను. ఇంకా ఓకే, చేత కదా నువ్వు వదిలిపెట్టాలని ఒక టీ స్టాల్ లో మీ వీడియో చూసిన. ఓకే, మా వీడియో మెటా ఎక్స్ చూసినాము. ఓకే, అది రేట్ ఏమో 1500 చెప్తున్నారు, 1500 1500 చెప్తున్నారు. పెద్ద పెద్ద మందులకి ఏమి మాటిన్లే ఏం బాగైతుంది అని నేను ఆలోచన చేసి ఏ పుట్టలో ఏ పాముందో చూద్దామో రాయ అని చెప్పి మీకు కాల్ చేసిన. అవును, కాల్ చేస్తే పలానా అట్లా ఏరియాలో దొరుకుతుంది, ఆదోన్లో ఉంది, ఆదోన్లో లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఫర్టిలైజర్ డీలర్ పేరు అయ్యప్ప అని చెప్పారు. అంటే స్పాట్ పోయి కొన్నాను. ఏమేం కలుపుకున్నారు దీంట్లోకి? ఇది మ్యాక్స్ న్యూట్రియన్సే కలుపుకున్నారు. ఓకే, మ్యాక్స్ కలిపినాను. ఓకే, ఇంత రిజల్ట్ చెప్పి వీడియో చేస్తున్నాడు కదా ఈయన, స్పాట్ కొట్టేసిన. ఓకే, దాన్ని కొట్టిన తర్వాత ఏమేం పోయింది, ఏమేం గమనించారు? డే బై డే అబ్జర్వ్ చేస్తూనే ఉన్నా. 7 రోజులు అయింది రోజు. అవును, 7 days ఇది. ఓకే, 2వ రోజు నుంచి రిజల్ట్ చిన్న స్టార్ట్ అయింది. ఓకే, 3rd day చూసిన మార్పు జరిగింది. ఓకే, నేను చూస్తే పట్టేస్తాను అప్పుడే. అవునవును, ఖచ్చితంగా. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల అనుభవం మీకు? 25 years. 25 సంవత్సరాల నుంచి చూస్తున్నారు మందులు కొట్టడం కానీ మిరపల్లో. అవును, ఓకే. 3rd, 4th చూసిన బాగానే ఉంది, మంచి రిజల్ట్ వచ్చింది. ఓకే, అని ఈరోజు 7th day ఉదయం చూసి సాటిస్ఫై నాకు. ప్లేటే మారిపోయింది, ప్లేటే మారిపోయింది. అవునవును, ఓకే అని ఫోటో తీసి మాకు పెట్టారు. ఏమేమి గమనించారు బాగా దీంట్లో పోయిందంటే? దోమ, నల్లి. ఓకే, ఎర్ర నల్లి, దోమ, త్రిప్సోమైట్స్ క్లీన్ అయింది. కింది ముడత పై ముడత క్లీన్ పోయింది. వైరస్ ఎట్లయితే ఏం పోలే. వైరస్ పోదు. వీడియోలో కూడా మళ్ళీ చెప్దాం, ఇబ్బంది లేదు. వైరస్ పోదు. జెమిని వైరస్ పోయే మందులు ఇంకా రాలేదు. వస్తే కూడా నేనే చెప్తా, ఇబ్బంది ఏం లేదు. జెమిని వైరస్ అయితే పోదు. ఇంకా బాగున్న చెట్టు గ్రోత్ వచ్చి స్పాట్ కాయగా కాయ పిందగా మారుతా ఉంది. పూత ఎట్లా ఉంది? పూత లావ్ వస్తుంది. పూత లావ్ వస్తుందా? మంచి పూత పింద వెంటనే దిగుతుందా? దగ్గర గెలుపులతో మనకు కనిపిస్తుంది. అదే ఇంత నీట్ గా అయింది. దీనికేనా? దీనికే సింగిల్ కాంబినేషన్. మళ్ళా ఎప్పుడైనా ఒక తడి మీద పెట్టుకొని కొట్టుకోవాలి మనం. అంటే భూమిలో తేమ ఉండాలా స్ప్రే చేసుకునేటప్పుడు. దీంట్లో యాక్చువల్ గా అంటే దీంట్లోకి ఇంకా పోలీస్ చేసుకుంటే ఇంకా బాగుంటది, లేదా ఫాస్మేట్ రకరకాలుగా వెళ్ళిపోవచ్చు అండి. ఏదైనా డౌట్ ఉన్నా నా నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి, చెప్తాను. వీలైతే ప్రతి రైతన్న దీన్ని వాడచ్చా? మన అదృష్టం అంటే మందు దొరుకుతుంది. చూడండి అప్ప, చాలా చీఫ్. అదృష్టం ఉంటే దొరికింది, దొరుకుతుంది, ఇబ్బంది ఏం లేదు. అంటే నమ్మకము, మనకి టైం అనేది కలిసి రావాలా. అవునవునవును, అంటే దీన్ని వాడుకునే అదృష్టం ఉండాలా అంటారు. మరి అవును, ఫ్లాట్ మారిపోవాలంటే ఊకు మారుతాయి. అవునవునవును, అవును. నాకు ఈ ప్లేట్ మారింది కాబట్టి దీన్ని వదలరంటారా? 100%. మొత్తం వైరస్ వచ్చింది. మరి వైరస్ వచ్చింది కాబట్టి అది మాకు వైరస్ వచ్చింది లోపల పోయి ఇది పైకి వస్తుంది. మంచి మొక్కలు పైకి వస్తాయి, ఆ మొక్కలు లోపలికి పోతున్నాయి. ఇంతకు ముందు మందు కొట్టాలంటే ట్యాంక్ వేసుకొని చేనులో వైరస్ చెట్లకి ఏడుదు కొట్టాలని చాలా బాగా అనిపించేది. ఇప్పుడు హ్యాపీగా ఈ చెట్లు చూసుకుంటూ కొట్టేస్తాం. అది లోపలికి పోయినాయి, పైకి వచ్చినాయి. అవును, కాపు వస్తుంది, ఫోర్త్ వస్తుంది. అవునవునవును, అది ఇంకా ఈ చెట్లు చూసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ కొడతాం. మెటా ఎక్స్ ని తలుచుకుంటూ కొడతాం. మరి మెటా ఎక్స్ తలుచుకుంటా అయినా ఇంకోసారి కొట్టేస్తాం. కొడదు. ఇంక ఇప్పుడు ఈ రోజు డెలిగేట్ క్రాప్ మ్యాక్స్ పోలీస్ తెచ్చుకున్నారు. కొంచెం మిడ్జీగా వస్తుంది అక్కడక్కడ. ఆ మిడ్జీగా కంట్రోల్ చేసుకోవాలా. దోమ గానీ నల్లి గానీ ఇట్లాంటివి అయితే ఏమీ లేవు. చాలా ఆరోగ్యంగా ఉంది తోట కూడా. దోమ లేదు, ఏమీ లేదు. చాలా నేచురల్ గా ఉంది తోట. మొత్తం హ్యాపీనే, మంచిగా ఉంది, ఆరోగ్యంగా. ఇదేనండి వీడియో. ఓకే, థ్యాంక్ యూ.